హలో ఎట్లున్నారు అందరూ? మేమైతే మంచిగున్నాం. మీరు కూడా మంచిగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు అయితే నేను మా నాన్న కలిసి అయితే కూరగాయలు లేనికి అయితే పోయినాం. ఇది వారసుగూడలోనే అయితే ఉంటది. కూరగాయలు లేనికి ఎందుకు పోయినామంటే మేము సోమవారం మార్కెట్ పోలేమన్నమాట. అందుకే ఈ రోజు ఇక కూరగాయలు అయిపోయినాయి అనేసి మా నాన్న కూరగాయలకు పోదాం నాడు అంటే ఇక వెళ్ళినా అనమాట. ఇంకోటి చిన్నగా ఉన్నప్పుడు పోతుండే ఇట్లా నాన్నలతో కూరగాయలు లేనికి. ఇప్పుడు ఇక చాలా రోజులు అయింది పోదాం నాడు అంటే ఇక పోదామని పోయినాం అనమాట. ఇంకా కూరగాయలు అయితే మస్తు ఫ్రెష్ ఉండాడా మా నాన్న చాలా శాతం ఈడికే పోయి కూరగాయలు తెస్తాడు. మా ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు ఒక్కడు పోయేసి ఈసారి అయితే నేను కూడా పోయినా మస్తుండే కూరగాయలు ఫ్రెష్ ఉండే. కానీ ఇప్పుడు కూరగాయల రేట్లు పెరిగిపోయాయని మీ అందరికి కూడా తెలుసు. టమాటా అయితే రూ. 60 రూ. 90 కేజీ ఉంది. ఇక మీరైతే చూసుకొనుర్రి కూరగాయలు చూసి వాడుర్రి. మా ఇంట్లో అయితే అయిపోయాయని మేమైతే పోయినాం. మీరు కూడా కావాలంటే పోండి. ఇది నామలగుండలో ఆపోజిట్ మిలిటరీ హోటల్ ఉంటది అనమాట కూరగాయల షాపు. మంచిగా ఫ్రెష్ ఉంటాయి అంకుల్. తెలిసిన వాళ్ళు అయితే కొంచెం తక్కువ కూడా చేసిస్తారు. పోండి ట్రై చేయండి. మంచిగుంటది. ఇంగా రైట్ మళ్ళా నాకైతే మస్తు అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా నాన్నతో నేను బయటికొచ్చి కూరగాయలు కొన్నా కాబట్టి.